కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ గడ్డ మీద గోదావరి జలాల్ని కొల్లగొట్టేందుకు నయా చందమామ కథల్ని వినిపిస్తున్నది. కాకపోతే ఈ తెలంగాణ మీద ప్రేమతో కాదు, తమిళనాట ఓట్ల రాజకీయం కోసం తెలంగాణ చెవిలో కాలీఫ్లవర్ పెట్టేందుకు సిద్ధమవుతున్నది. మరోవైపు రేవంత్ సర్కార్ మళ్లీ చారిత్రక తప్పిదం చేస్తుండడంపై తెలంగాణ సమాజం బగ్గుమంటున్నది. తెలంగాణ బీడు భూములను తడపాల్సిన గోదావరి జలాలను తమిళనాడులోని కావేరి నదిలో పోస్తామంటోంది కేంద్రంలోని బీజేపీ సర్కార్. పైగా భవిష్యత్తులో హిమాలయాల్లో పుట్టిన నదుల నుంచి నీళ్లను తెచ్చి తెలంగాణలోని గోదావరి నదిలో పోస్తామని చందమామ కథలు చెబుతోంది. మరోవైపు కాంగ్రెస్ సర్కార్ మళ్లీ తన ద్రోహపు చరిత్రను పునరావృతం చేస్తోంది. గతంలో మద్రాసుకు తాగునీటి పేరిట ఉమ్మడి పాలకులు పోతిరెడ్డిపాడుతో కృష్ణా జలాలను కొల్లగొట్టారు. ఇప్పుడు ప్రాణహిత ఇంద్రావతి జలాల్ని కొల్లగొట్టే కేంద్రం కుతంత్రానికి రేవంత్ సర్కార్ సై అంటోంది. గోదావరి కావేరి అనుసంధాన ప్రతిపాదన ఇప్పటిది కాదు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనూ కేంద్రం ఒత్తిడి చేసింది. కానీ గోదావరిలో మిగిలి ఉంటే తప్ప కుదరదని నాడు కేసీఆర్ ప్రభుత్వం తెగేసి చెప్పింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎర్రతివాచి పరిచింది. గతంలోనూ సమైక్య పాలకులు ఇలాగే చందమామ కథలు చెప్పి గోదావరిపై అనేక ప్రాజెక్టులు కట్టారు. ఈ ప్రాజెక్టులతో గోదావరి జలాలు తెలంగాణ బీడ్ భూములను తడపవని తెలుసు. అయినా పదవులు పంచుకున్న కాంగ్రెస్ నేతలు జనానికి చెప్పుకునేందుకు ప్రాజెక్టుల పేర్లు పంచుకునేందుకు టెండర్లు ఉంటే చాలనుకున్నారు. అదే గోదావరిపై శ్రీరామ్ సాగర్ తప్ప ఏడాది పొడవునా నీళ్లు పారే ప్రాణహిత ఇంద్రావతిపై ప్రాజెక్టులే నిర్మించలేదు. గోదావరిలో 149% నీళ్లు ఈ రెండు ఉపనదుల నుంచే వస్తున్నాయంటే ఇవి ఎంత ముఖ్యమైనవో అర్థం చేసుకోవచ్చు. అందుకే తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ తెలంగాణకు ప్రాణహిత ఇంద్రావతి ఉపనదులే శరణ్యమని గుర్తించారు. ప్రాణహిత జలాలను ఒడిసిపట్టేందుకు కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ దేవాదుల ప్రాజెక్టుకు జీవం పోసేందుకు సమ్మక్క బరాజును నిర్మించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సరిగ్గా ఈ రెండు ఉపనదులు కలిసిన తర్వాత వచ్చే ఇచ్చంపల్లి దగ్గర బరాజ్ నిర్మాణం చేపడతామంటోంది. గోదావరి జలాలను తమిళనాడులోని కావేరికి తన్నుకుపోతామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో కలిసినందుకు సాగునీటి రంగంలో తెలంగాణ తీవ్ర అన్యాయానికి గురైంది. సమైక్య పాలకులు తెలంగాణ రైతుల సాగునీటి గోస పట్టించుకోకుండా మద్రాస్ నగరవాసులకు తాగునీళ్లు లేవంటూ ఆవేదన చెందారు. మానవతా దృక్పథంతో కృష్ణ జలాలను ఇవ్వాలని ఏటా 15 టీఎంసీలకు ఒప్పుకొని అందులో 5 టీఎంసీలను తెలంగాణ ఖాతాలో వేశారు. అయినా దశాబ్దాలుగా చెన్నైకి 15 టీఎంసీలు అందిన దాఖలాలు లేవు. కానీ మద్రాస్ తాగునీటి పేరిట రూపుదిద్దుకున్న తెలుగు గంగ ప్రాజెక్టు కాస్త పోతిరెడ్డిపాడు అవతారమెత్తి ఏటా 400 టీఎంసీల కృష్ణా జలాలను రాయలసీమకు తరలించుకుపోతోంది. ఇప్పుడు గోదావరి నీళ్లను తరలించుకుపోతామని మోదీ ప్రభుత్వం చెప్తే కాంగ్రెస్ సర్కార్ అంగీకరించడమే అసలు దౌర్భాగ్యం. రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ల ముందు గోదావరిని ఎత్తుకుపోతామంటున్నా తలూపుతుంది. రాష్ట్రానికి హక్కుగా ఉన్న దాదాపు 500 టీఎంసీల గోదావరి జలాలను వాడుకోవాల్సి ఉంది. అయినా రేవంత్ సర్కార్ ఆ నీటి గురించి ఆలోచించకుండా ఇచ్చంపల్లి నుంచి తమిళనాడులోని కావేరికి నీళ్లు తీసుకుపోతానంటే అభ్యంతరం చెప్పకపోవడంపై మేధావులు సాగునీటి రంగ నిపుణులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణకు నది జలాల్లో చారిత్రక అన్యాయానికి బీజం పడుతోందని స్పష్టం చేస్తున్నారు.